హాయ్ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? కాసేపు ముందైతే నేను లేచానండి. లేచి అక్కడ బయట వెళ్ళి చూస్తే వాన పడి ఉండింది. వెదర్ అయితే చాలా చాలా బాగా అయిపోయింది. పైన టెర్రస్లోకి వెళ్ళా. పైన పోయి చూస్తే మేఘాలు మొత్తం సో మదనపల్లి బ్యూటిఫుల్. చుట్టుపక్కల మొత్తం మేఘాలే సూపర్గా ఉన్నింది. కిందకు వచ్చి కాల్ చేసా ఫ్రెండ్కి, లంచ్ చేసేసి ఎక్కడైనా వెళ్ళేసి వద్దాము అని. ఫ్రెండ్ అయితే చెప్పాడు వెళ్దాము, కాబట్టి ప్లాన్ అయితే వేసాము ఎక్కడైనా వెళ్ళేసి వద్దాము అని. ఎక్కడ వెళ్ళాలో ప్లాన్ అయితే తెలీదు. చూద్దాం, బయట వెళ్ళిన తర్వాత ఫ్రెండ్కి పిక్ చేసిన తర్వాత తెలుస్తుంది నేను ఎక్కడ వెళ్తున్నా. వెదర్ అయితే చాలా బాగా ఉంది. ఈ వ్లాగ్ కూడా అలాగే బాగా ఉంటుంది. చివరి వరకు వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో బయటికి అయితే వెళ్దాం లంచ్ చేసిన తర్వాత. ఇంకా కొంచెం టైం ఉంది లంచ్ చేసి. వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఉంది వెదర్ మదనపల్లిలో. ఊటీలా వెదర్ అయిపోయింది మదనపల్లిలో. ఫ్రెండ్కి అయితే పిక్ చేసుకున్నా. ఇప్పుడే ఆలోచిస్తున్నాం ఎక్కడైనా వెళ్దాము అనేసి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పోతున్నాము. ఆలోచిస్తున్నాం ఎక్కడైనా వెళ్ళేసి అలా తిరుక్కొని వద్దామని. చూద్దాం, వచ్చి ఇక్కడ నుంచి అయితే మొత్తం మదనపల్లి కనిపిస్తామని చూడండి. ఇదా చలో. వావ్, అంటే ఇప్పుడు కేరళలో ఉన్నాము. మదనపల్లి కేరళ ఇది. చూడండి ఎంత బాగా కనిపిస్తా ఉంది గ్రీనరీ. ఫోటోగ్రఫీ లొకేషన్ అయితే వెతుకుతున్నాం. ఇప్పుడు బయటికి అయితే వచ్చాము, మదనపల్లి బయటికి. ఎక్కడైనా ఫొటోస్ తీసుకుందాం అనేసి. చాలా రోజులు అయింది ఫొటోస్ తీసి. సో మౌంటైన్ ఏరియా పోయే అవసరమే లేదు, అలా ఉంది మదనపల్లిలో ఈరోజు. ఈ లొకేషన్ అయితే నాకు పర్ఫెక్ట్ లొకేషన్ అనిపిస్తుంది. మా పక్క ఏరియాలో చూడండి ఎంత బాగా ఉంది ఇక్కడ లొకేషన్. ట్రీస్ ఉన్నాయి పక్కన, రోడ్ అయితే మధ్యలో నుంచి వెళ్తా ఉంది. వెదర్ అయితే సూపర్గా ఉంది వెదర్. వావ్, ఎన్నిసార్లు వావ్ చెప్పాలో నేను. ఈ వెదర్ అలా ఉంది కాబట్టి కొంచెం అడ్వెంచర్ చేద్దామనేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము మాకు కూడా తెలియదండి. చూసారు కదా, రోడ్ అయితే మట్టి ఉంది ఫుల్. కొండ పైన అయితే ఎక్కుతున్నాము. ఎవరో ఫామ్లోకి వచ్చేసినా మేమైతే. తిప్పేయ్యా వెళ్ళిపోదాము. ఇది కొండ పైన పోతా ఉన్న రోడ్డు, వేరే ఫామ్ అర్థం కావడంగా. పద దారి పోతా ఉందనేసి దూరేసాం ముందరికి. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తున్నాం. చాలా ఎక్కువనే ఉంది అడ్వెంచర్ ఇక్కడ. అడ్వెంచర్ వావ్, సీరియస్లీ స్టాప్ డెడ్ ఎండ్. అంతే అండి, ఇక్కడి వరకు అయితే రోడ్ ఆగిపోయింది. ఇంకా తిప్పుకోవాల్సిందే మేమైతే. ఎవరో ఫామ్లోకి వచ్చేసినాం. చూడండి మ్యాంగో ఫామ్ ఉంది ఇక్కడ. షెట్, మళ్ళీ తిప్పుకొని పోదాం. ఆ పక్క అయితే మదనపల్లి ఉంది, అక్కడ నుంచి మేము వచ్చాము ఇప్పుడు. అదండి, దిగేద్దాం. ఇంకో దారి అయితే కనిపించింది, మళ్ళీ ఇంకో దారిలో దూరాము. చూద్దాం ఈ దారి ఎక్కడి వరకు వెళ్తుంది అనేసి. ఎక్కడికి పోతా ఉంది ఈ దారి? ఫుల్ ఆన్ అడ్వెంచర్ మోడ్.
పెద్దప్పా ఏడిపోతుంది దారి ఇట్లా పోతే ఎక్కడ పోదా పోదా కొండపైన పోతుందా అవునా సేద్యం ఉంటాయా ఏడిపోతుంది మా ఏడిపోతుంది దారి అని అంతేనా సరేలే గుట్టకు జాతి మాదా తరగా అని అది పద చూద్దాం. చాలా ఉన్నాయి మదనపల్లిలో చూడాలంటే. ఈ వెదర్లో అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. ఓహో ఏదో నీళ్ళు ఉంది అక్కడికైతే వెళ్దాం పద. కింద నీళ్ళు ఉన్నాయి, చిన్న చెరువు అనుకుంటా, కాలువ అనుకుంటా. అక్కడైతే వెళ్ళి చూద్దాం ఏమో ఉంది అక్కడ. చూపించిన కదా కాలువ ఏదో ఒక పోతా ఉంది, చెరువు పోతా ఉంది అనేసి. ఇదే అండి అది. పోదా బండి దిగేయాలా నేను? వెళ్ళిపోతుందా? ఓకే రైట్ పోదా. రైట్ ఉంటే దారి, లెఫ్టా రైటో ఏదో ఒక దారి తీసుకో. ఇలా అయితే దారి లేదు, ముందర నుంచి పోదా. దారి కనిపించడంలే ఇక్కడైతే. మా ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు దారి లేదని. మేమే దారి క్రియేట్ చేద్దాం, ఏమంటారు? సూపర్. అక్కడి నుంచి వచ్చాము మేము ఇప్పుడు దిగేసి, ఆ కొండపైన నుంచి, ఆ సైడ్ నుంచి. అందే వావ్, ఎక్కడున్నామో మాకే తెలీదు. సూపర్గా ఉంది. సూపర్. కొంచెం ముందరికి వెళ్దాం, ఏమైనా కనిపిస్తే అక్కడ నుంచి వెళ్ళిపోదాం. లేదా ఇలాగే మేమైతే పోవాలి. ఆ పక్క ఏది రోడ్ లేదు అంటే బండి ఆపేసి అయితే ఫోటోగ్రఫీస్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆలోచిస్తున్నాం పైకి వెళ్ళాలా వద్దా అనేసి. ఎందుకంటే ముందర రోడ్ ఉందో లేదో అర్థమైతే కావడంలే. ఆ పక్క నుంచి అయితే వచ్చాము, ఇప్పుడు ఇలా అయితే వెళ్తున్నాము. చూద్దాం, మగ రోడ్ ఉంటే వెళ్దాము, లేకపోతే మళ్ళీ తిరుకొని ఇలాగే వచ్చేద్దాము. వెనకాల ఏముంది కదా సీనరీ. వావ్, మదనపల్లి పక్కనే అండి ఇది. 5 కిలోమీటర్స్ కూడా లేదు మదనపల్లి ఇక్కడ నుంచి. రోడ్ అయితే అసలు కనిపించడం లేదు వాళ్ళైతే. చిన్నగా క్లోజ్. రోడ్ అయితే క్లోజ్ అయిపోయిందండి ఇక్కడికి. చూడండి, టమాటో ఫార్మింగ్ అయితే జరుగుతూ ఉంది. సో యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆ జేసీబీ ఎలా వెళ్ళిందండి అక్కడ? ఇందాకైతే చెప్పా కదా ఏదో చెరువు లాగా ఉందనేసి. చూడండి అక్కడ ఉంది చెరువు. అక్కడికైతే దారి వెతికినాము మేము, కానీ మాకైతే దొరకలే దారి ఎక్కడ అలా వెళ్ళాలనేసి. చూద్దాం, మళ్ళీ అట్లా పోతున్నాం కదా, అక్కడ బండి ఆపేసి కిందకైతే దిగుదాం. చాలా కష్టం అయిపోయింది తిప్పాలి బండి అంటే. చాలా కష్టంగా అయితే తిప్పినాడు మా ఫ్రెండ్. కానీ పదండి, ఇక్కడ నుంచి డెడ్ ఎండ్కే వచ్చేసినాము. రోడ్ అయితే అస్సలు లేదు ఇక్కడ నుంచి. ఓఫో, ఫుల్ అడ్వెంచర్ మోడ్. షూస్ వేసుకొని రావాల్సిందే. అసలు ప్లానే లేదండి ఇక్కడ రావాలనేసి. కొంచెమైనా ప్లాన్ ఉండింటే షూస్ అన్నా వేసుకునే వాళ్ళం. చూడండి ఎట్లా అయిపోయినాయి చెప్పులు. కుండ దొరికింది. కుండ దొరికింది ఇక్కడ. మదనపల్లి స్విట్జర్లాండ్కి అయితే మేము వచ్చాము. ఎలా ఉందండి? నచ్చిందా మీకు ఈ పాయింట్, ఈ ప్లేస్, ఈ ఏరియా, ఈ వెదర్? నచ్చినట్టయితే లైక్ ఒకటి కొట్టేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఆ కొండ పైన నడిచిపోవాలి ఎప్పుడైనా. మా ఫ్రెండ్ అయితే చెప్తా ఉంటాడు, పొద్దున్నే లేచి పోదాం ఆ పక్క ఈ పక్క తిరుగుదాం పొద్దున్న అనేసి. సో నేనైతే మార్నింగ్ పర్సన్ కాదండి, ఏం చేయాలి చెప్పు. చాలాసార్లు ట్రై చేసిన పొద్దున్నే లేచి ఫ్రెండ్తో అయితే వెళ్ళి తిరిగేసి వద్దాం అనేది, కానీ నా వల్ల కావడంలా. చూద్దాం ఫ్యూచర్లో. తింటావా టమాటా? వద్దా? వద్దులే.
అదే దారండి ఇప్పుడు వెళ్ళింది మేము. ఇంకోసారి అయితే రోడ్లోకి వచ్చేసినాము. చూద్దాం ఇంకో దారి ఎక్కడైనా కనిపిస్తే ఆ దారిలో కూడా దూరుదాం. అంతే అంటారు కదా. ఈరోజు ఎక్స్ప్లోర్ డే. టైం అయితే 5 అవుతా ఉంది, సాయంత్రం 5 లాగానే లేదు. పొద్దున్నే 6:30 6 o'clock లాగా ఉంది టైం అయితే. పికాక్ అయితే కనిపించినాయి నాకు ఇప్పుడు. ఓ వావ్, వెళ్ళిపోయినాయి. షెట్, అలా అక్కడికి వెళ్ళిపోయింది. కొంచెం సౌండ్ చేసినాము, వెళ్ళిపోయినాయి పికాక్స్. సో బ్యూటిఫుల్ కదా. బండి బ్రేక్ కొట్టామంతే ఎగిరి వెళ్ళిపోయినాయి. అనిపిస్తాయి ఇంకా ముందర చూద్దాం. ఆ నీళ్ళు కోసం వెతికి వెతికి యాపక్క వచ్చేసినాము, అర్థం కావడంలా. సో మళ్ళీ తిరుక్కొని రిటర్న్ అవుతున్నాం మదనపల్లిలోకి. ఆ పాయింట్ అయితే మిస్ అయిపోతున్నాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాము. నడిచి అయితే వెళ్దాం అక్కడికి. బండి అయితే పోవడం లేదు, సో నడిచేసి అయితే వెళ్దాము. ఇప్పుడు మదనపల్లికి అయితే రిటర్న్ అయిపోదాం. చాలా గలీజ్గా అయిపోయినాయి కాళ్ళు అయితే. వీడియో అయితే చాలా పెద్దగా అయిపోయింది అనుకుంటున్నా. ఇంటికి పోయి చూడాలి ఎంత పెద్దగా అయిపోయింది అనేసి. మదనపల్లి ఎగ్జిబిషన్ క్లోజ్ అయితే అయిపోయింది. నిన్న అయితే లాస్ట్ డే. ఈరోజు నుంచి మొత్తం తీసేస్తున్నారు. ఇంకా 6 months తర్వాత అయితే కొత్త ఎగ్జిబిషన్ పెడతారు. నైట్ అయితే అయింది, చూసారు కదా. ఇందాకే ఇంటికి వచ్చాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి ఇప్పుడు వ్లాగ్ ఎండ్ చేయడానికి అయితే పైకి వచ్చేసాను. వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఈరోజు వచ్చేసి చాలా బాగా గడిచింది, చూసారు కదా మీరు. నేను ఆ పక్క ఎక్కడో పోయేసి తిరుక్కొని వచ్చి ఆ వ్లాగ్ అయితే నచ్చింది నేనైతే అనుకుంటున్నా. ఇంకా వెదర్ అయితే చాలా 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 బాగా ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ వెదర్ ఉంటుంది అనేసి. ఇంకా నేను ట్రై చేస్తా కొన్ని డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం. ఇంకా కొన్ని కొండలు ఉన్నాయి అక్కడ పోయేసి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం అనేసి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా మీరు చేయొచ్చు. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. బాయ్.